మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ, ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్. కృష్ణవంశీ సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా సార్. ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయనన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా ఖడ్గం నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్లు చేశాను చాలా. నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని సార్. నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్, నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించిందని. ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు ఎన్నిసార్లు బతిమాలుతా ఉంటే లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. తెల్లగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటల షూటింగ్ అన్నాడు. నేను వెళ్ళను నిజంగా, వంశీ కాబట్టి వెళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్ 4 గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది, ఎండింగ్ వచ్చి షాల్ చుట్టుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టను రా, నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అక్కడ సెట్ వేసారు ఇండోర్. అది ఓకే. ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందు అంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, శ్రీకాంత్, బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని. పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి, వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు, ఆగిపోట్టు ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీను, అది పక్కా ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో. 4 కెమెరాలు పెట్టాడు సార్. ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు. సార్ వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలాగ్ చూడరా అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. ఓకే, ఒక అరుపు అరిశాడు, సైలెన్స్ వస్తావా అని. కోపం వచ్చేసింది. డెఫినెట్గా వస్తుంది. సీరియస్ సీన్లో మేము జోకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే, ఒకటే షాట్ ఓకే. ఆ తర్వాత క్లోజ్లో ఉన్న తీసాడు అని తెలియదు కానీ సింగిల్ షాట్ ఓకే అది. సార్ ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినా, నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. సార్ అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట, మనం అంతా చూసాము, దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ 2 నిమిషాలు వదిలి చూడండి అంటే, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే జరిగింది. కొన్ని నిమిషాలే వదిలింది మన సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన పంపించారు ఆ రోజు నాకు. ఎన్ని ఇలాంటి ఆగస్ట్ 15th వచ్చినా సార్, ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది సార్. చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అండ్ సార్, అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 2 స్నేహితులు, నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను కానీ నా తప్పు లేదు, ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు, దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే, కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న, దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్.
మంచి హిట్లో ఇది నా వల్ల నా వల్ల అని అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు, ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో, ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ ఆ టీం కానీ చంద్రశేఖర్ కానీ దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం వీళ్ళంతా చాలా అంటే బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా, ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ గుండె మంత్రురావు కానీ ఝాన్సీ గారు కానీ అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, సార్ అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, 1 డైలాగు 2 డైలాగులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, 3వ వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్. ఓకే కదా, ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగింది అయితే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగ, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను వెంకటేష్ గారు శ్రీకాంత్ వెళ్ళి రావటం 1 డే లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చినాను. ఓకే కదా, అదేదో హట్టారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ మీద ఒట్టి ఇంతే. అవును. అండ్ అమృతంకి చంద్రశేఖర్ ఏలేటి గారు అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా. అంటే ఒక మాట అనొచ్చు, సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు, తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన, అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నెల గారు మాట. అద్భుతం ఆయన చెప్పింది, విక్రమ్ గారు చెప్పింది అద్భుతం. చిన్నది చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తండ్రి కొడుకులు అనుమతి. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి 3వ 4వ సినిమా అనుకుంటాను సార్. కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు, ఆయనకు అవసరం లేదు. లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు. మా ఎంవీరావు గారు గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా, దానివల్ల ఇద్దరం కలిసి వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ, ట్రైన్ జర్నీలు కానీ, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నన్ను రావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు, ఒక 3-4 గంటల ప్రయాణం అనుకుంటా. దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోరు కొడితే, అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదు కానీ ఏదో పిపి ఫోన్లు ఉండి బోరు కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక 3-4 నందులు వెనకాల కుర్చీ చేసుకుని ఆయన డాడీ నాకు ఎప్పుడు వస్తున్నాను నంది అడిగేవాడిని, ఈ నందులు నీయరా అనేవాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.